సరే ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము వాళ్ళకు చూసినాము. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్లో చూసినాము. చాలా పాటలు పాడారు. ఆయన అసలు అంటే అందరికి తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు. తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు. ఆమెకు కొంత బరువు ఎత్తలేదు తల్లి. ఇతనికి 4,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది. ఇతనికి 4-5 ఏళ్ళ నుంచి వీళ్ళు 6 లక్షల అప్పు ఇంటి కోసం చేసిన అప్పు, వీళ్ళకు అవసరాలకు చేసిన అప్పు నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారంట. అది భారం అయింది. నెలకు ఒక 4-5 నెలల నుంచి విత్తి కట్టలేకపోతున్నారు. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకేటో తెలిసింది నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం. అది చెప్పు నువ్వు వికాస్. నా దగ్గర రావాలని నీకేంటి అనిపించింది? ఏమని విన్నావు? నేను ఇస్తానా? నీకెట్లా తెలుసు? అల్లు కూడా విన్నావు, అది కూడా విన్నావు. అది సరే వినాయక చవితి కంటే ముందు వచ్చింది. ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు. శనివారం భజనకు వస్తారు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది. వీళ్ళిద్దరు వచ్చింది. సరే వినాయక చవితి కంటే ముందు 2-3 డేస్ నేను రాలేదు. శనివారం కూడా భజనకు రాలేదు. ఆ శనివారం ఎందుకు బిజీ రూట్లో రాలేదు. ఇక 22 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళె వాడుకురు అంటే ఒక రోజు ఇంకో గుళ్ళె వాడుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు శనివారం కదా, ఎట్లా రేపు వస్తారు కదా, ఈ రోజు వచ్చింది వాళ్ళు. అయితే నేను సరే రోజు ఇటే వస్తున్నా కదా. ఇక ఇప్పుడు అటు పోతలేను కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు, రాజకీయాలు చర్చ లేదు. ప్రెస్ మీట్లు బంద్ చేసినా ఇప్పుడు మనం కొన్ని రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్ని కొంత దూరం ఉంటున్నాం కదా. అటు మన పెద్ద మన అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్జెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసింది కూడా ఏం లేని ఇక సంగారెడ్డి రివ్యూలు, మంజరా వాటరు, ఆ పనులు ఈ పనులు ఇక నడుస్తుంది కదా. ఇటే వస్తున్నా కదా. సరే శనివారం భజనకి ఎట్లా వస్తా, రేపు భజనకి ఎట్లా వస్తా కదా అని ఇతను వచ్చి ఉంటాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే 6 లక్షల అప్పు ఉన్నది. ఆయన ఎంత అడగాలని 6 లక్షలు అడగాలని రాలేడు కానీ అంతే కదా. ఇక ఎట్లా అడుగుతాడు? 20 అడగలేడు కదా, అంతేనా? సరే ఇక మనకింద అలవాటు కదా. ముందు రాగానే అసలు సమస్య ఏంది, ఎంత అంత అడుగుతా ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు సరే నేను అతని మాట కూడా ఇచ్చేసిన. సరే ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినావు ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వు ఏంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ మిత్తితోటి అటు ఇటు కలుపుకుంటూ 7 లక్షలు ఇది క్లియర్ చేసుకుని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు. అంతేనా? మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతోటి తల్లిని తండ్రిని పోషించుకుంటా. తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా. అది అతని లైన్. అంతేనా? అతని గోల్. అది ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనేది అతని గోల్. అది మన అలవాటు ఏంటంటే ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు పొడి అన్నాం కదా. ఇస్తే సమస్య పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్లే ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే, నేను చెప్పిన ఇక 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1,00,000 కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తాను చెప్పాలా? విన్నావా వికాస్? 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా. ఇంకో 1,00,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్తులు కట్టేసేయి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నా అంటే, నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా. ఏం దీక్ష? శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా. సరేనా?
నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మళ్ళీ అప్పు లేదు. అప్పు పోతుంది, ఇంట్రెస్ట్ 1,00,000 పోతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మందికి భోజనం చేపిస్తావు, అంతే కదా నీ లైన్గా. ఆ 50,000 కూడా ఇస్తున్నావు నీకు, 7.5 లక్షలు ఇస్తున్నావు. ఇక జాగ్రత్తగా అచ్చా. ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకునే ప్లాన్ చేయవు నువ్వు. ఇక ఇప్పటికైతే ఫోన్ తోటి నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే మా రాజేంద్ర నువ్వు సపోర్ట్ చేయి. ఈ బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి ఏంది అక్కడ ఆయన కోసం ఏదన్నా ఉంటే చూడు, దానికి సపోర్ట్ ఇస్తాం. తాను యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్ గా. నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్ గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ ఏం కదా, ఒక్కొక్క దానికి ఎంతమంది చూస్తున్నారు, ఒక పాటకి ఇతనికి 15 లక్షల మంది చూస్తున్నారు. కాబట్టి అట్లా కొంత అతను మెల్లగా డెవలప్ చేసుకుంటాడు. ఇక అట్లా కొంత ఆయనకు అయితే ఇది అతని లైన్ కి మన వంతు సహకారం, అంతే కదా బాబు. అరే 7.5 లక్షలు ఏంటారు ఒకటేసారి చేసి ఇంకొకటి సీఎం గారు చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి నీకు చెప్పి ఇస్తాడు ఆయన ఇస్తాడు. సరేనా? సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్ ఎవరు? మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా. ఓకేనా? మీ మదన్ మోహన్ సాబ్కి ఎమ్మెల్యే సాబ్కి చెప్తా, అంటే సీఎం రేవంత్ రెడ్డి సాబ్ కూడా చెప్తా. నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా. బాబు ఎంత? 7.5 లక్షలు ఆయన. జాగ్రత్తగా అప్పు కట్టుకో. మాట ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసు, నాకు ఉన్నాయి అప్పులు. ఇదా అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు. వెళ్ళేసుకున్నాను అది ఈ బ్యాంక్. ఇంకొకటి సీఎం గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి చెప్పి ఇస్తాడు. సరేనా? సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్ ఎవరు? మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా. ఓకేనా? మీ మదన్ మోహన్ సాబ్ ఎమ్మెల్యే సాబ్కి చెప్తా, అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తా. నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా. బాబు ఎంత? 7.5 లక్షలు ఆయన. జాగ్రత్తగా అప్పు పట్టుకో. మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసు, నాకు ఉన్నాయి అప్పులు. విన్నావా? అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు. వెళ్ళేసుకున్నా అది నీ బ్యాగ్. వెహికల్ అరేంజ్ చేసినాం మేమే. ఇక మళ్ళా బస్సులా గిస్సులా ఆడైతే వెహికల్ అరేంజ్ చేసినాము. మొన్న వీళ్ళకు 50,000 ఎవరితో బిత్తి కట్టడానికి అప్పు చేస్తే ఆ 50,000 కొట్టేసిందట బస్సులో. ఆ 50,000 పోయిన నెల 13వ తారీఖు కంప్లైంట్ ఇచ్చి రేపు 13వ తారీఖు 1 మంత్ అవుతుందట. ఇంకా డబ్బులు దొరకలేదు, లెక్కుతున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. అట్లా పెట్టేసుకోమా, అది కూడా అన్నీ పెట్టేసుకో. అది కూడా ఫోన్ అలా పెట్టుకో. ఆ ఫోన్ ఉండలే, కార్లో కూడా పెట్టుకోవచ్చు, చార్జర్ కదా. బండిలో పెట్టుకో, చార్జర్ ఏముంది. లాక్ తో నైకి అన్నా లాక్ ఇచ్చేయండి, అది కూడా ఇచ్చేయండి. ఆగమ్మా చార్జర్
రైట్ వద్దు ఇక చాలే రైట్ రైట్ వచ్చా సార్ ఒక ఫోటో ఇవ్వండి కదా సార్. ఇస్తున్నా నీకేమవుతుంది ఇక ఫోటో వచ్చినాయి ఆల్రెడీ ఇవన్నీ ఫోటోలు ఇక. ఇగో నీ ఫోన్ లోనే తీస్తున్నా, నీ ఫోన్ లోనే ఫోటో తీస్తున్నా. రైట్ చలో ఫోటో రైట్ నేను సామ్ని సమాన్ వాస్తవం మధ్యలో